అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని, కథని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇక్కడ అభికి కూడా అవని ఎవరో తెలియకముందే అవని వైపు మనసు లాగుతుంది. కానీ అవనికి పెళ్ళైపోయిందన్న ఒకే ఒక్క కారణంతో అసలు ఆ వైపుగా కూడా ఆలోచించలేకపోతున్నాడు. చూద్దాం ఎలా తెలుసుకుంటాడో. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ మర్చిపోకండి యార్. అభి మధ్యాహ్నం ముంబై వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు. ప్రెస్ మీట్ 7కి ఏర్పాటు చేశారా అని అడిగి బోర్డు మెంబర్స్తో ఏం మాట్లాడాలి అని వివరంగా చెప్తాడు. అలాగే అభిరామ్, మీరు చెప్పినట్టే చెబుతాం అని అంటారు అందరూ. వాడు మళ్ళీ ఫోన్ చేశాడా? లేదు అభిరామ్, మేము 7కి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం అన్నాం కదా. అందుకు సంతోషంగా ఉన్నాడు. కంపెనీ సీఈఓ అవుతున్నాడు అని ఊహల్లో తేలుతున్నాడు అనుకుంటా. అతనికి ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది తెలియదు కదా. మరి మీరెందుకు అంత భయపడడం? మొత్తం సూర్య మీద భారం వేసి మీరు రిలాక్స్ అయ్యారు కదా. ఇంకా అలా ఉండదు. మీరు కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడాలి అని ఆలోచించాలి. ఇప్పుడు ఒకవేళ నేను అవైలబుల్లో లేకపోతే ఏం చేసేవారు అని అడుగుతాడు అభి. ఫస్ట్ నుంచి అన్ని సూర్య చూసుకోవడంతో మేము అసలు ఇక్కడికి వచ్చింది కూడా తక్కువ అభిరామ్. సూర్య మీద నమ్మకం ఒకటైతే పెట్టుబడి పెట్టడం తప్ప మాకు బిజినెస్లో నాలెడ్జ్ తక్కువ. అందుకే పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెబుతారు బోర్డు మెంబర్స్. ఓకే, నేను ఈవినింగ్ 7కి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి. అభి కోసం ఆలోచిస్తూ చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వెహికల్కి డాష్ ఇస్తుంది అవని. స్కూటీతో సహా కింద పడుతుంది. పెద్దగా దెబ్బలు తగలకపోయినా చేతులకి రోడ్డు తగిలి బాగా డోక్కుపోతాయి. కారు లోపల నుంచి, హే, నీ కళ్ళు కనిపించడం లేదా? అలా వచ్చి గుద్దావు అని అరుస్తుంది ఒక అమ్మాయి. సారీ, చూసుకోలేదు అని పైకి లేస్తూ చెబుతుంది అవని. ఏంటి సారీ? గుద్దేయడం సింపుల్గా సారీ చెప్పడం బాగా అలవాటైపోయింది. చూడు, నేనేమీ కావాలని గుద్దలేదు. నాకు అదే అలవాటు కూడా కాదు. అనుకోకుండా జరిగింది. అయినా నీ కారుకి ఏమీ కాలేదు కదా. నా బండికి నాకు దెబ్బలు తగిలాయి అని కోపంగా అంటుంది అవని. డొక్కు స్కూటీ పోతే నష్టమేమీ రాదులే. నా కారుకి గీత పడింది. దానికేం చేయాలి? ఎంత కాస్ట్నో తెలుసా ఈ కార్? నీకేం తెలుస్తుంది దాన్ని విలువ అని వెటకారంగా అంటుంది. అసలు పొద్దున్నుంచి అభి కనపడలేదని చిరాకు. ఆ నవీన్ గాడి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు పడడం వల్ల తగిలిన దెబ్బలు ఇచ్చే పెయిన్ వెరిసి అవనికి అసహనంగా ఉంటే కారు విలువ తెలుసా అని వెటకారంగా అన్న మాటకి అవనికి కాలుతుంది. ఎంత ఉంటుంది? మహా అయితే 50 లక్షలు, లేదా కోటి, లేదా 2 కోట్లు అని అడుగుతూ ఎంతైతే ఏంటి? నీకుంది నువ్వు వేసుకొని తిరుగుతున్నావు, నాకున్నది నేను వేసుకొని తిరుగుతున్నాను. ఎదుటివారిని చిన్న చూపు చూడడం మానేస్తే మంచిది అని స్కూటీ పైకి లేపుతుంది అవని. పడిపోవడంతో ఒక పక్క అంతా డ్యామేజ్ బాగానే అయ్యింది. అయ్యో బుజ్జిదానా, సారీ, నా వల్ల నీకు దెబ్బ తగిలింది అని దానితో మాట్లాడుతుంటే, హే, పక్కకి తీ అని అరుస్తుంది ఆ అమ్మాయి. స్కూటీ స్టార్ట్ అవ్వకపోయేసరికి దిగి దానిని తోసుకుంటూ తీసుకువెళ్తుంది అవని. అలాగే తోసుకుంటూ వెళ్ళడమే నీ పని. కొంచెం రోడ్డు చూసి నడిపితే బాగుంటుంది. అయినా మీలాంటి వాళ్ళకి అలవాటే కదా ఇలా కాస్ట్లీ కారు కింద పడి నాటకాలాడి డబ్బులు గుంజడం. మీలాంటి అమ్మాయిలకి అది వెన్నతో పెట్టిన విద్య కదా. అదే ఇందులో అబ్బాయి ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారు. చీప్ మనుషులు, చీప్ ట్రిక్కులు అని అంటుంది ఆ అమ్మాయి. ఆ మాటకి అవనికి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. ఏంటే, తప్పు నాది కాబట్టి ఊరుకుంటుంటే ఓ తెగ నోరు జారుతున్నావు అంటూ ఆ అమ్మాయి మీదకి వస్తుంది అవని. యూ, ఈ భార్గవిని పట్టుకొని ఏంటే అంటావా? నువ్వెవరైతే నాకేంటి? మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. నీకు ఎదుటివారిని గౌరవించడం రాదు. అలాంటప్పుడు ఎదుటివారు కూడా నీకు గౌరవం ఇచ్చి మాట్లాడతారు అని
ఎక్స్పెక్ట్ చేయకు. నోరు అదుపులో పెట్టుకో. ఏది పడితే అది అంటే మేము అనాల్సి వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని. ఇడియట్! నాకే వార్నింగ్ ఇస్తుంది. నిజాలు చెప్పేసరికి పౌరుషం వచ్చింది. వాళ్ళు చేసే పనులు అవేగా అని తిట్టుకుంటూ ఎప్పుడో ఒకప్పుడు దొరకకపోదు, అప్పుడు చెప్తా దాని పని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది భార్గవి. అవని బండి తోసుకుంటూ కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ మెకానిక్ షెడ్ ఉంటే అక్కడ బండి చూపిస్తుంది. 2 రోజులు పడుతుంది మేడం మొత్తం చేయడానికి అని చెబుతాడు మెకానిక్. చేసేది లేక బండి అక్కడ వదిలేసి ఆటో ఎక్కుతుంది అవని. మీ వల్లే అభి సార్, మీ గురించి ఆలోచించడం వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటూ భార్గవి అన్న డబ్బున్న వాళ్ళ దగ్గర నాటకాలు అని అన్నది గుర్తు రాగానే నా గురించి మీరు కూడా ఇలాగే అనుకుంటారేమో కదా అని అనుకోగానే ఇంకా నేను మీ గురించి ఆలోచించకూడదు అని బలంగా నిర్ణయం తీసుకుంటుంది. ఎంతవరకు ఆ నిర్ణయం మీద ఉంటుందో మరి. 7 అవుతుండగా అందరూ ఆఫీస్లోని కాన్ఫరెన్స్ రూమ్కి చేరుకుంటారు. మీడియా ప్రతినిధులందరూ ఏం చెబుతారా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడే అక్కడికి సూర్య భావమర్ది ముఖేష్ దర్జాగా టిప్ టాప్గా రెడీ అయి కంపెనీ ఇంకా తన చేతుల్లోకి వస్తుంది అని ఆనందంగా లోపలికి వస్తాడు. బోర్డు మెంబర్స్ అందరూ మీడియా ఎదురుగా వచ్చి, మీకు తెలుసు సూర్య గారు చనిపోయారు అని. ఇప్పుడు ఆయన స్థానంలో ఈ కంపెనీ చూసుకోవడానికి కంపెనీ సీఈఓగా ఈ కంపెనీకి అత్యధిక షేరు ఉన్న మిస్టర్ అభిరామ్ని ఎన్నుకోవడం జరిగింది అని చెబుతారు. అప్పటి వరకు తానే సీఈఓ అని కలలు కంటున్న ముఖేష్ ఆ మాట వినగానే కోపంగా లేచి నిలబడి, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఈ కంపెనీలో అత్యధిక షేర్ ఉంది మా బావ సూర్యకి. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మమ్మల్ని అడగాలి, లేదా ఆయన కుటుంబ సభ్యులైన మమ్మల్ని సీఈఓ చేయాలి. అంతేకాని ఎవరో బయటవాడిని సీఈఓ చేయడమేంటి? అసలు ఎవరు ఈ అభిరామ్ అని అడుగుతాడు కోపంగా. చూడు ముఖేష్, ఒకప్పుడు షేర్ ఎక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మిసెస్ సూర్య తన భర్త పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ వేరే వాళ్ళకి అమ్మేశారు. అతనే ఇప్పుడు సిఈఓ. దానికి సంబంధించిన జెరాక్స్ డాక్యుమెంట్స్ ఇవ్వగో అని ఇస్తారు. అవన్నీ చూసిన ముఖేష్కి తల తిరిగిపోతుంది. ఇదెప్పుడు జరిగింది? నాకు తెలియకుండా ఎలా అమ్మేసింది అని చూస్తూ ఆ డాక్యుమెంట్స్ చింపేస్తాడు. ఇప్పుడేం చేస్తారు? మా అక్కకి ఎవరూ లేరని మోసం చేయాలని చూస్తున్నారా అని అడుగుతాడు. చూడు ముఖేష్, మేమెవరినీ మోసం చేయలేదు. మీ అక్క స్వయంగా వచ్చి తన ఇష్టపూర్వకంగా అమ్మేశారు. అది మిస్టర్ అభిరామ్కి అని లోపలికి వస్తున్న అభిరామ్ని చూసి, మా చైర్మన్ అండ్ సీఈఓ అయిన అభిరామ్ గారికి స్వాగతం అని చెబుతారు. మీడియా అంతా అభిరామ్ని చూసి, సార్ మీరు ఏఆర్ ఇండస్ట్రీస్ అధినేత కదా, అంటే ఎస్కేని మీరు తీసుకున్నారా అని అడుగుతారు. ఎస్, మిస్టర్ సూర్య నాకు బాగా కావలసిన వారు. మా ఏఆర్లో ఎస్కేని టైఅప్ చేయాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. అందుకే తన కంపెనీ తన ఆశయాలకి నష్టం కలగకుండా చూసుకోవాలని ఆయన షేర్స్ మేం తీసుకున్నాం. కానీ ముఖేష్ ఏదో అంటున్నారు, మిసెస్ సూర్యని మోసం చేశారు అని. వెంటనే అభి భానుకి వీడియో కాల్ చేస్తాడు. ఆవిడ నా భర్త కోరిక మేరకు నేను ఇష్టపూర్వకంగానే అవి అభిరామ్కి అమ్మేశాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు, మోసమూ లేదు అని చెబుతారు. మీ తమ్ముడు అంటున్నాడు ఆ మాట అని అడగగానే, నాకసలు తమ్ముడెవరూ లేరు అని చెబుతుంది భాను. ఆ మాట వినగానే ముఖేష్ పళ్ళు నూరుకుంటాడు. ఓకే, ఇంకేమైనా అడగాలా అని అడుగుతుంది భాను. నో మేడం అని మీడియా వాళ్ళు అనగానే ఫోన్ కట్ చేస్తారు. మీ డౌట్ అంతా క్లియర్ అయింది కదా. ఇంకో విషయం, నాకు సూర్య డెత్ మీద అనుమానం ఉంది. అది యాక్సిడెంటా లేక మర్డరా అనేది
నేను తెలుసుకుంటాను అని అంటాడు అభి. ఆ మాట వినగానే ముఖేష్ ముఖ కవలికలు మారిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్ అని చెప్పేసి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళుతున్న అభి వెనక వెళ్ళి, ఎవడివిరా నువ్వు, మధ్యలో వచ్చావు, బతకాలి అని లేదా అని అడుగుతాడు ముఖేష్. ముఖేష్ కాలర్ పట్టుకొని, మర్యాద రా అన్నావు అంటే నాలుకలో నరాలు లేకుండా చేస్తా. నేను ఎవరు ఏంటి అనేది తెలుసుకొని నాతో పెట్టుకో. నేను మాత్రం సూర్యని చంపిన నిన్ను వదలను. ఇంకోసారి కంపెనీలో అడుగు పెట్టాలని చూడకు. నేనంత మంచివాడిని కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు అభి. ముఖేష్ ఆవేశంగా, నీ అంతు చూసి అప్పుడు అడుగు పెడతాన్రా, ఎప్పటికైనా ఈ కంపెనీ నా సొంతం అయి తీరుతుంది అని అంటూ ఆ కంపెనీలో ఉన్న తన మనిషి ఎక్కడా అని చూస్తున్నాడు. ఇంత జరిగినా తనకి ఎందుకు చెప్పలేదు వీడు అని ఆవేశంగా వెతుకుతున్నాడు. కానీ అతనికి కూడా విషయం ఇవాళే తెలిసిందని, ఎక్కడ ముఖేష్కి దొరికితే చంపుతాడు అని తప్పించుకొని వెళ్ళిపోయాడు అని తెలియదు. అతను ఎక్కడా కనిపించకపోయేసరికి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు ముఖేష్. అభి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతాడు. ఇంటికి వచ్చిన అవని చేతులకి అయిన గాయాలు చూసి కంగారు పడతారు అను గారు, పార్వతి గారు. ఏం లేదు, స్కూటీ స్కిడ్ అయి పడ్డాను, చిన్న దెబ్బలే, కంగారు పడకండి అని అంటుంది అవని. ఇంత దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటావేంటి అని గాయం చూసి, వెళ్ళి స్నానం చేసిరా, మందు రాస్తాను అని అంటారు అను గారు. సరే నాని అని లోపలికి వెళ్తుంది అవని. అంతా మీ వల్లే అభి సార్, ఇంకా మీ గురించి అస్సలు ఆలోచించను. మీరొస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, మీకేమైనా ఇదొక కంపెనీనేనా ఉంది, ఎప్పుడు ఎక్కడుంటారో ఎవరికి తెలుసు అని అభిని తలుచుకోకూడదు అనుకుంటూనే అభి ఊహల్లో తేలుతుంది అవని మేడం. కథ కొనసాగుతుంది. మరి అవని అనుకున్నట్టు అభి గురించి తలుచుకోకుండా ఉండగలదా? అభి మనసు అవని వైపు ఎందుకు లాగుతుంది అభి తెలుసుకోగలడా? తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి. అతి తొందరలో అభి కూడా తెలుసుకుంటాడు. తెలుసుకోవాలంటే దానికి మార్గం ఏర్పడాలి కదా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.